కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల రైతాంగ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలపై నవంబర్ 26న తిరుపతి కలెక్టరేట్ వద్ద మహాధర్నా నిర్వహిస్తున్నట్లు రైతు సంఘాల సమన్వయ సమితి కేంద్ర కార్మిక సంఘాల ఐక్యవేదిక నాయకులు తిరుపతి ప్రెస్ క్లబ్లో వివరాలు వెల్లడించారు. 26వ తారీఖున భారతదేశ వ్యాప్తంగా సంయుక్త కిసాన్ మోర్చా నాయకత్వంలో రైతులు, కార్మికులు, బలహీన వర్గాలు ఎదుర్కొన్న సమస్యలపైన దాదాపు 500 జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. అందులో భాగంగా 26వ తారీఖున తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తున్నాం. దీంట్లో రైతులు, కార్మికులు, వ్యవసాయ కార్మికులు, చేతివృత్తి వాళ్ళు అందరూ పాల్గొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపైన పోరాటానికి నాంది పలకమని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. 2.5 సంవత్సరాల క్రితం 3 వ్యవసాయ చట్టాలని తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం వాటిని అమలు పరిచే రీతిలో చేస్తుంటే ఆ యొక్క చట్టాలు అమలులోకి వస్తే రైతులు ఇబ్బంది పడే పరిస్థితులు ఏర్పడుతుంది. కాబట్టి 500 సంఘాలు ఒక కూటమి ఏర్పడి ఆ రోజు ఢిల్లీ శివార్లలో దాదాపు 1 సంవత్సరం పాటు నిరసన తెలియజేయడం జరిగింది. ఆ యొక్క నిరసనలకి అనుబంధంగా బీజేపీ ప్రభుత్వం లిఖితపూర్వకంగా ఈ యొక్క చట్టాలను వెనక్కి తీసుకుంటున్నాము, మీ కోరికలను అమలు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు వచ్చినటువంటి సంకీర్తన ప్రభుత్వం వాటిని అమలు పరచకపోగా గత బడ్జెట్లో, ఈ సంవత్సరం బడ్జెట్లో 11 కోట్ల రైతుల్ని కార్పొరేట్ సంస్థలకి అనుసంధానం చేస్తామని చెప్పడం జరిగింది. అంటే వాళ్ళు ఇచ్చిన హామీల్ని పూర్తిగా తొంగలో తొక్కుతున్నారనేది మా యొక్క అభిప్రాయం.